మన జిల్లా పార్టీ ఆఫీస్లో మినీ మహానాడుని నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరం కూడా సమావేశం అవడం జరిగింది. మరి 27, 28, 29 కడపలో జరగబోయే మహానాడుని పురస్కరించుకొని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మినీ మహానాడుని ఏర్పాటు చేసుకొని అందరం కూడా కార్యాచరణ ఏంటో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతా ఉన్నాము. మరి అన్ని మహానాడుల్లో అంటే ఇప్పటిదాకా జరిగిన మహానాడుల్లో కల్లా కూడా రేపు జరగబో మహానాడు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఒక చీకటి రాజ్యాన్ని చూసి వెలుతురులోకి వచ్చిన తర్వాత జరుపుకోబోయే ఒక పండుగ కార్యక్రమం రేపు జరగబోయే మహానాడు. మరి మనందరికీ తెలిసిందే, మహనీయులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ మహానాడుని జరుపుకుంటూ తెలుగుదేశం పార్టీ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఏ అంశాల మీద అయితే, ఏ స్ఫూర్తితో అయితే తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసుకున్నామో దాని గురించి మాట్లాడుకుంటూ, అదేవిధంగా కార్యకర్తల అండా దండతో ముందుకు వెళ్తున్న మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజనరీ ఆలోచనలతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పడుతున్న ఎన్నో రకాలైన అశేష కృషిని మేమందరం కూడా మరొక్కసారి స్మరణ చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల యొక్క సంక్షేమ శ్రేయస్సు కోసం ఏమేం చేయాలో ఒక అజెండాని రూపొందించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. అయితే నియోజకవర్గ స్థాయిలో కూడా అనేక సమస్యలు ఇప్పటికే చుట్టుముట్టి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా సమగ్రంగా అందరం కలిసి కుటుంబ సభ్యుల్లాగా చేయి కలిస్తేనే ఏ సమస్యకైనా పరిష్కారం వస్తుందని బలంగా నమ్మేది తెలుగుదేశం పార్టీ. అందుకోసమని ఈరోజు నాయకులము, కార్యకర్తలము అందరం కూడా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలో మేము మాట్లాడుకోబోతా ఉన్నాము. మరి ఎన్నో రకాలైన మనకి ఈ యొక్క ఎన్డీఏ కూటమి గెలిచినప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో ఇంకా కొన్ని సమస్యల మీద పోరాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నాయకులు, నాయకత్వ లక్షణాలు కూడా ఎంతో ముఖ్యమైన ఈ సందర్భంలో అవి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. కార్యకర్తలు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడూ తమ కార్యకర్తల్ని విస్మరించదు. వారి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం నిత్యం పాటుపడుతూనే ఉంటుంది. ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం రూపకల్పన చేసి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం వారి శ్రేయస్సు కోసమే ఆలోచిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా అందులో భాగంగానే వచ్చేది బీసీలు. మరి బీసీల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పడుతున్న కృషి, ఆయన కనబరుస్తున్న అకుంఠిత దీక్ష మనందరికీ తెలిసిందే. ఈరోజు నాలాంటి నాయకులు ఎందరో ఈ సమాజంలో ముందుకు వెళ్తున్నారు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికతకి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజు చాలా చక్కగా ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ, అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపెన్ ఇన్విటేషన్ లాగా మహానాడుకి కడపలో విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరడం కూడా జరుగుతుంది. అండ్ మరొక అంశం, ఈరోజు పార్టీ ఆఫీస్కి మరి నా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మిర్చి యార్డ్లో లైసెన్సుల కేటాయింపు కోసం నిరంతరం నా పార్టీ ఆఫీస్కి కేటాయించవలసిందిగా కోరుతూ అనేక అభ్యర్థనలు నాకు వస్తూ ఉన్నాయి, రిప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నాయి. వీటి గురించి ప్రస్తావించే ముందు గత 5 సంవత్సరాల్లో మిర్చి యార్డ్లో జరిగిన అవకతవకలు మనందరికీ తెలిసిందే. విజిలెన్స్ వారిని ఏర్పాటు చేసుకుని మరి దాంట్లో జరిగిన కుంభకోణాలని, అవినీతిని మనం బయటపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాము. మరి ఇలాంటి క్రమంలో ఇప్పటికే 600 పైచిలుకు లైసెన్సులు ఇచ్చి ఎన్నో అక్రమాలకు గురి చేసి బినామీ పేర్లతో ఈ లైసెన్సులన్నీ ఉండి నిజంగా జరుగుతున్న వ్యాపారం ఒక 200 కంటే లేని క్రమంలో ఈరోజు 635 లైసెన్సులు రన్ అవుతున్న క్రమంలో మిగతా అన్నీ కూడా కేవలం బినామీ పేర్లతో ఉన్న పరిస్థితుల్లో ఇంత అవినీతి జరుగుతున్న క్రమంలో మళ్ళీ కొత్తగా లైసెన్సుల్ని ఇవ్వాలి అని చెప్పి నా దగ్గరికి నన్ను అభ్యర్థిస్తూ వస్తున్నారు. మరి వీటన్నిటికి కూడా ఒక చెక్ పెట్టే అవసరం ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా మాన్యశ్రీ అచ్చెన్నాయుడు గారు రివ్యూ మీటింగ్లో పెట్టుకొని కూడా ఇక్కడ జరుగుతున్న అవకతవకల మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంతవరకు కూడా లైసెన్సులు మనం కేటాయించలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఈ క్రమంలో కొత్త లైసెన్సులు అనే ఒక ఆలోచన, కొత్త లైసెన్సులు కేటాయింపులు అనే ఒక ఊహాగానాలు, మాటలు విని చాలామంది కూడా మాకు కావాలి అని చెప్పి
సంప్రదిస్తున్న పరిస్థితుల్లో మరి ఎన్నో అవకతవకలు అవినీతులు మయంగా మరి గత పాలకులు మిర్చి యార్డ్ని ఉంచేసిన పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ కొత్త లైసెన్సుల గురించి అడగడం నిజంగా బాధాకరంగా ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఒక రిప్రజెంటేషన్ రూపంలో అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా మన కలెక్టర్ గారికి అండ్ మరి మన మిర్చి యార్డ్ కమిషనర్ గారికి, సిఎస్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ని రెడీ చేసి ఇందులో జరుగుతున్న అవినీతి మీద ఉక్కుపాదం మోపాల్సిందిగా వారిని అభ్యర్థిస్తూ, కొత్త లైసెన్సుల మాట దేవుడెరుగు, ఉన్న లైసెన్సుల్లోనే ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరిగినప్పుడు బాగా జరుగుతున్న వ్యాపారస్తులు ఏంటో గుర్తించి అవినీతికి పాల్పడని ఆ లైసెన్సులు మాత్రమే ముందుకు వెళ్ళేలాగా వారిని చర్యలు తీసుకునే విధంగా నేను కోరుతూ ఈ యొక్క లెటర్ని రెడీ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దీన్ని అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి అక్రమాలకి ఆస్కారం లేని ఒక రాజ్యాన్ని పరిపాలనని అందించడమే నా ధ్యేయంగా ఈరోజు ఇక్కడ పరిపాలన కొనసాగిస్తూ ఉండాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నాను. దానికి నా నాయకులు అందరూ కూడా నాకు సహాయ సహకారాలు నిత్యం గెలిచినప్పటి నుంచి కూడా అందిస్తూనే ఉన్నారు. ఈ 5 ఏళ్ళు, రానున్న 5 ఏళ్ళు ఆ పైనున్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కడా కూడా అవినీతి అక్రమాలకు పాల్పడని ఒక రాజ్యాన్ని అందించాల్సిందిగా మా లక్ష్యంగా మేము అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. కార్యకర్తల అండదండతో ఈ యొక్క సుపరిపాలనని ప్రజలకు అందించే దిశగానే మేమందరం కూడా పరిపాలనని కొనసాగిస్తాము అని చెప్పి, ఇలాంటి అవినీతికి కానీ అక్రమాలకు కానీ ఎక్కడ ఇంకే సందర్భంలో కానివ్వండి, ఇంకెనీ అదర్ డిపార్ట్మెంట్లో కానివ్వండి జరిగితే ఉపేక్షించేది ఉండదు. నా దృష్టికి వచ్చిన ప్రతి దాని మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని చెప్పి ఇందు మూలంగా మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి కూడా మనవి చేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.